అయ్యో పంతులు గారు, నాకు కుంకుమ. ఇదిగోండి, నా దగ్గర ఉందిగా. ఆ స్విచ్ కొంచెం లూజ్ కనెక్షను. ఉండండి, ఆఫ్ చేసి వస్తా. ఎక్కడ ఎలా బిహేవ్ చేయాలో తెలీదా మీకు? నేనేం చేశానండి? కుంకుమాడి గారు బొట్టు పెట్టాను. మీకు చెప్పిన అర్థం కాదులే. గొప్పోళ్ళండి బాబు, అర్థం కాని విషయాలు కూడా చెప్పడానికి ప్రయత్నిస్తారే. అబ్బో, ఇదిగో మీ బొట్టు మీరే పెట్టుకోండి. పూజారి గారు ఆ స్విచ్ ఆఫ్ చేయడానికి వెళ్ళారండి. అను, అయ్యా, వస్త్రదానం. విన్నానండి. ఈ నిమిషంలో సాయం చేస్తే నెక్స్ట్ నిమిషంలో మర్చిపోయే ఈ సమాజంలో మీ ఓనర్ గారిని ఇంకా మీరు గుర్తుపెట్టుకొని ఇంత సమాజ సేవ చేస్తున్నారంటే మీరు నిజంగా గొప్పోళ్ళండి. మంచి మనసుతో చేసే ఏ కార్యక్రమమైనా మంచి ఫలితాన్ని ఇస్తుంది అంటారు. మీరు చేస్తున్న ఈ మంచి పనులకి ఫలితంగా మీ యజమాని కుటుంబానికి ఆ దేవుడి ఆశీస్సులు ఎప్పుడూ ఉంటాయి. అవునండి, మీ సారు ఆయన భార్య ఏ లోకంలో ఉన్నా మీరు చేసే పనులు చూసి సంతోషించి గర్వపడతారండి. ఇక్కడే ఉన్నారు. ఏంటండి? అంటే వాళ్ళెప్పుడూ నా మనసులోనే ఉంటారు. కళ్ళు తెరిచిన కళ్ళెదుటే ఉంటారు. నాతో మాట్లాడుతున్నట్టే ఉంటారు. ఈయనకి స్వామి భక్తి బాగా ముదిరిపోయినట్టుంది. ఏంటే మాటలు? ఇదిగోండి, ఈ అగ్రిమెంట్ వాళ్ళకి ఇవ్వండి. ఆల్ ది
బెస్ట్. థ్యాంక్ యూ. మీరెప్పుడు ఏం చేసినా అది ఖచ్చితంగా సక్సెస్ అవుతుంది. నాకు తెలుసు. థ్యాంక్ యూ అండి. ఓకే పంతులు గారు, వెళ్ళొస్తాం. మంచిది బాబు. థ్యాంక్ యూ సార్ దానం చేయగా మిగిలిన గుడికి చేయమంటారా? ఆ, ఒక్క నిమిషం. గుళ్ళో అందరికీ బట్టలు పంచాం. మీరు కూడా తీసుకోండి. కాదనకండి. ఈరోజు మా సారు మేడం వాళ్ళ పెళ్లి రోజు. వాళ్ళ పేరు మీదే ఇస్తున్నానని తీసుకోండి. నా సంతోషం కోసం. కానీ మేము ఆయన అంతగా అడుగుతున్నారు కదమ్మా, తీసుకోండి అమ్మా. గుళ్ళో ఏది లభించినా సరే అది దైవప్రసాదం అనుకునే తీసుకోవాలి. ఇస్తున్నారు కదా, తీసుకోవచ్చు కదా, ఎందుకు డిస్కషన్? ఇవ్వండి సార్, తీసుకోండి. రండి. థ్యాంక్స్ చెప్పలేదని వెనకాలే వస్తున్నాడు ఏంటి? థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సార్. చూసారా సార్, మన ఆర్య సార్ అను మేడంలను చూసారా? మళ్ళీ వాళ్ళు పుట్టారన్నది ఇప్పుడైనా నమ్ముతారా? అవునే అతిగిరి, వాళ్ళ ప్రేమకి చావులేదు. ఎన్ని జన్మలకైనా వాళ్ళ బంధం వీడదని ఈ ప్రపంచానికి నిరూపించడానికి, తమ ప్రేమను గెలిపించుకోవడానికి మన అను ఆర్యలు మళ్ళీ పుట్టారు. మళ్ళీ పుట్టారు. ఆర్య, శ్రావణి వాళ్ళు కనపడట్లేదు. కాలేజ్ ఎర్లీగా అయిపోయి వెళ్ళిపోయిందా? సంధ్య వాళ్ళు లేటుగా వస్తారా? కనబడట్లేదు. అరే పెద్దోడా, కొంచెం స్లోగా పోనీ. ఆ అన్నయ్య ఎప్పుడు స్లోగా డ్రైవ్ చేయాలంటుంటాడు కదా, అందుకని. అవునా? నేను ఇంకా వాళ్ళు కనపడట్లేదని అలా అన్నావేమో అనుకున్నాను. అసలు విషయం అదేరా బాబు. అరే పెద్దోడా, నిన్న వాళ్ళ స్కూటీ ట్రబుల్ ఇచ్చినట్టు ఇప్పుడు సడన్గా మన బండి ఆగిపోతే ఎలా? వాళ్ళు లిఫ్ట్ ఇస్తారంటావా? రే, మన బండి ఎందుకు ఆగుతుందిరా? ఫుల్ ట్యాంక్ పెట్రోల్ ఉంది, బండి కండిషన్ కూడా సూపర్గా ఉంది. ఆ. అలాంటి ఛాన్సే లేదు. సడన్గా ఏమైందిరా? నాకేం తెలుసురా, తమరి టంగ్ ఎఫెక్ట్ అంతా. దిగు. చా, ఇప్పుడు ఏం చేయాలరా? పర్లేదులేరా, గౌరీ గారి సిస్టర్స్ వస్తున్నారు, వాళ్ళు హెల్ప్ చేస్తారులే. ఏ ఆ చూడు, వాళ్ళంటే రోడ్డు పక్క నిలబడినారు. అక్కడే ఆగిపోయారేంట్రా? ఏమో. ఏమే, వాళ్ళ బైక్ ఏదో రిపేర్ వచ్చినట్టుంది. అవునే, పాపం హెల్ప్ చేద్దాం.
ఏం హెల్ప్ చేస్తావు? పెద్దోడిని నేను స్కూటీ మీద తీసుకెళ్తాను, నువ్వు చిన్నోడికి కంపెనీ ఇచ్చి బైక్ రిపేర్ అయ్యాక వాడితో బైక్ మీద వస్తావా? ఐడియా బాగానే ఉంది. కొట్టునుంటా. అక్కకి తెలిసినా నిన్ను నన్ను కాలేజ్ మాన్పించి ఇంట్లో కూర్చోపెట్టి ఒంట్లో కడిగిస్తుంది. వాళ్ళని మనం ఏం చూడనట్టు కామ్గా వెళ్ళిపోదాం. కళ్ళు తిప్పు తిప్పు. హలో హలో హలో, ఇక్కడ ఇద్దరం బేకార్గా నిల్చున్నాం కదా, ఎందుకు ఏంటని అడగరా? బేకార్ అని మీరే అన్నారు కదా, ఇంకా అడగడం దేనికని అడగలేదు. నైబర్స్ అంటే అంత నెగ్లిజెన్సీ ఏంటండి? కాస్తైనా కన్సర్న్ ఉండాలి కదా. మిమ్మల్ని ఇలాగే వదిలేసామా చెప్పండి? అలా ఏం లేదు, హెల్ప్ చేశారు. మరి మీరు కూడా హెల్ప్ చేయాలి కదా. ఏంటి మీ ప్రాబ్లం? బైక్ రిపేర్ అయింది. అయితే మెకానిక్కి కాల్ చేసుకోండి. ఫోన్ నంబర్ తెలీదు. అయితే ఏం చేయమంటారు ఇప్పుడు? మీరు మా అన్నయ్యతో ఇక్కడే ఉండి కంపెనీ ఇవ్వండి. నేను సంధ్య మీ స్కూటీలో వెళ్ళి మెకానిక్ని పిలుచుకొస్తాం. ఓకేనా? ఓకే ఓకే. ఏంటి ఓకే ఓకే? ఇప్పటికే మనకి ఇక్కడ లేట్ అయింది. ఇంకా లేట్ అయితే అక్క మనల్ని చంపేస్తుంది. చూడండి, మీరు వేరే వాళ్ళ హెల్ప్ తీసుకోండి. బాయ్. అది కాదండి. హలో హలో, ఛ, ఏంట్రా వీళ్ళు ఇలా దెబ్బ కొట్టారు? మనకు కూడా టైం వస్తుందిరా, అప్పుడు చూసుకుందాం. శంకర్ గారు, దేవుడి దర్శనం బాగా జరిగింది. అవునండి, ప్రసాదం కూడా చాలా బాగుంది. పైగా ఫ్రీగా బట్టలు కూడా వచ్చాయి. వెళ్ళి ఇప్పుడు కునుకు తీస్తే ఆహా. ఏంటండి ఇక్కడ కూర్చున్నారు? ఏం చేయమంటారండి, మిమ్మల్ని గుడికి తీసుకెళ్లాలన్న హడావిడిలో నా ఇంటికి తెచ్చుకోవడం మర్చిపోయాను. వాళ్ళేమో కాలేజ్కి వెళ్ళారు. ఇప్పుడు ఎక్కడ కూర్చోవాలి? ఇక్కడే కదా. కాలేజ్కి టైం అయిపోయి ఉంటుంది కదా, కాల్ చేయండి, వచ్చేస్తూ ఉంటారు. అబ్బా, అద్భుతమైన ఐడియా ఇచ్చారండి, చేస్తానాగండి. అన్నయ్య ఫోన్ రా. స్పీకర్ ఆన్ చేయి. హలో, చెప్పానయ్యా. చిన్నోడా, ఎక్కడున్నారు? నేను ఇంట్లో కీ మర్చిపోయి వెళ్ళిపోయాను. సరే, మీరు వస్తారేమో అని ఇక్కడ వెయిట్ చేస్తున్నా. బైక్ ట్రబుల్ వచ్చిందన్నయ్య. మెకానిక్ కూడా ఇక్కడెక్కడ లేడు. మేము రావడానికి లేట్ అవుతుందేమో. అందుకే చెప్పాను, కొత్త బండి కొనిస్తాను, పాత బండి వద్దురా అని. నా మాట విన్నారా? సరే సరే, ఎలాగూ కొత్త బిజినెస్ స్టార్ట్ చేశాను కదా, అందులో ప్రాఫిట్ రాగానే నెక్స్ట్ ఇయర్ కల్లా కొత్త కార్ కొనిచ్చేస్తా. మీరేం టెన్షన్ పడకండి, నెమ్మదిగా రండి. ఓకేనా? ఓకే అన్నయ్య, ఓకే. ఉంటా మరి. ఏమైంది? ఏం లేదండి, బండి రిపేర్ అయిందట, రావడానికి టైం పడుతుందట. పర్లేదులేండి, మీరు లోపలికి వెళ్ళి రిలాక్స్ అవ్వండి. నేను ఇక్కడ కూర్చొని టైం పాస్ చేస్తూ ఉంటాను. అమ్మో, ఇతను ఇలా నా ముందు, నా ఇంటి ముందు కూర్చున్నాడని చూసేవాళ్ళంటే వాళ్ళు ఏమనుకుంటారో ఏమో. అదేదో లోపలికొచ్చి కూర్చోమంటే బెటర్. లేట్ అవుతుందన్నారుగా, అంతవరకు బయట ఎందుకు, లోపలికొచ్చి కూర్చోండి. అయ్యో, మీరొంటరిగా ఉన్నప్పుడు నేనొచ్చి లోపల కూర్చుంటే చూసే నలుగురు 4 రకాలుగా అనుకుంటారండి. అసలే నాకు రాముడు మంచి బాలుడు అన్నట్టు శంకర్ చాలా ఇన్నోసెంట్ అన్న పేరుంది. అది నేను పాడు చేసుకోలేనండి. మీరు మరీ ఎక్కువగా ఇమాజిన్ చేసుకోకండి. జనాలకి ఎవరి పనులు వాళ్ళకుంటాయి. మన కోసమే నిఘా వేసుకుని ఏం ఉండరు. పైగా ఇలా ఇంటి ముందు కూర్చుంటేనే వాళ్ళు అనుమానిస్తారు. అవునండి గౌరీ గారు, మీరు చెప్పింది కరెక్టే. పదండి పదండి, రండి. విచిత్రం విచిత్రం అనే పదం ఇన్ని రోజుల నుంచి విన్నాను గానీ ఈ రోజు కళ్ళారా చూశానండి. మొన్నటి వరకు ఆ గడప వరకు కూడా రానిచ్చేవారు కాదు. అలాంటిది మీరు ఈ రోజున బండెక్కారు, పైగా లోపలికి కూడా రమ్మన్నారు. రేపేమవుతుందో. సోమవారం పోయి మంగళవారం వచ్చింది, అంతకు మించి ఏం కాదు. మీకు చిన్నప్పుడు వసెక్కువ పోసుంటారనుకుంటా, వాగుతూనే ఉంటారు. ఎంత మాట అన్నారు? మీరు నన్ను మాట్లాడు అని బ్రతిమిలాడేంత వరకు నేను మాట్లాడను.
అమ్మయ్యా మంచిది. అయ్యో శంకర్ గారు, శంకర్ గారు, శంకర్ గారు తొందరగా రండి. అయ్యో నీళ్లు పోతున్నాయి, ఒక్కసారి రండి. శంకర్ గారు, వాటర్ పోతున్నాయి, ఏదో ఒకటి చేయండి. అబ్బా ఏదో ఒకటి చేయండి. చూసావా, అక్క ఇంట్లోనే ఉంది. నీ మాట విని వాళ్ళకి లిఫ్ట్ ఇచ్చి వాళ్ళతో పాటు వచ్చి ఉంటే అక్క ఇద్దరిని గెంటేసేది. మన టైం బాగుంది. పద పద వెళ్దాం. ఈ చెప్పులెవరివే? అవును, ఎవరివి? మన ఇంటికి వస్తే బాబాయ్ వస్తాడు, బాయ్స్ ఎవరు రారే? కొంపదీసి పై పోర్షన్లో ఉన్న శంకర్ గారువా? ఊరుకోవే, అక్క ఎవరిని ఎక్కడుంచాలో అక్కడుంచుతుంది. ఇంట్లోకి వచ్చి కూర్చున్నంత చనువు ఇవ్వదు. మేబీ ఆయన మర్చిపోయి వెళ్ళిపోయాడేమో. పద. అక్క, అక్క కాఫీ. చాలా ఆకలిగా ఉంది, స్నాక్స్ కూడా కావాలి. ఓ వచ్చేసారా? అది నేను శంకర్ గారు. అక్క, ఉదయం జస్ట్ బిజినెస్ పార్ట్నర్ ఏనన్నా, ఇప్పుడేంటి ఇలా? ఏయ్ చిచి, మీరంతా తప్పుగా అర్థం చేసుకుంటున్నారు. జరిగింది ఏంటంటే ఏంటి, గుడిలో మా అక్కకి తాళి కట్టేశారా? ఏయ్ నోర్మోయ్, మీరేంటండి ఆ చెప్పేదేదో సరిగ్గా చెప్పొచ్చు కదా. ఏంటి, జీలకర్ర బెల్లం కూడా పెట్టేశారా? నీ బొందా. శంకర్ గారు మాట్లాడండి. సరే, నేనే తప్పుగా మాట్లాడాను. ప్లీజ్ మాట్లాడండి. అలా అన్నారు, బాగుంది. ఏం లేదమ్మా, యాక్చువల్గా మార్నింగ్ నేను తాళం తీసుకెళ్ళడం మర్చిపోయాను. తమ్ముళ్ళు రావడానికి లేట్ అవుతుందన్నారు. అందుకే అక్క ఇంట్లో కూర్చోండి అన్నారు. ఈలోపు ఆవిడ వాష్రూమ్లోకి వెళ్తే అక్కడ ట్యాప్ ప్రాబ్లం వచ్చి వాటర్ లీక్ అయిపోతుంది. నన్ను పిలిస్తే నేను వెళ్ళి కర్చీఫ్ తీసి కట్టి సెట్ చేసేసా. అవునా? యా. మేము ఇంకా ఏదో అనుకున్నాం. అనుకుంటారు. ఎందుకు అనుకోరు? యదవ పీత బుర్రలో మీరును. నేను చెప్పాను కదా గౌరీ గారు, ఇది కలియుగం. సమాజం మనుషులు ఇలాగే ఉంటారు. చూసారా,
మీ గురించి తెలిసిన మీ సొంత చెల్లెళ్ళే మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు. అందుకే ఎక్కడ ఉండాల్సిన వాళ్ళు అక్కడ ఉండాలి అంటారు. నేను అయ్యో శంకర్ గారు ఆ. ఆగండి, మీ బ్రదర్స్ వచ్చే వరకు ఇక్కడే ఉండండి. ప్లీజ్ ఉండండి. సరే, మరీ మీరు ఇంత బతిలాడుతున్నారు కాబట్టి ఉంటానులేండి. సారీ అక్క, ఆకలేస్తుంది, అయినా పెట్టవా? మీ నోటికి వాత పెట్టాలి. లంచ్ రెడీగా ఉంది, వచ్చి భోజనం చేయండి.